హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన బండి అయితే లోడ్ అయింది. ఎక్కడికంటే కాకినాడకి లోడ్ అయింది. ఆయిల్ వచ్చి వేరుశనగ నూనె. ఇక్కడ నుంచి గోండల్ పక్కన ఊర్లో నుంచి లోడ్ అయింది. అక్కడ వచ్చి కాకినాడ ఏదో ఏపీ కార్పొరేషన్ కంపెనీ ఏదో చెప్పన్నారు. సో అక్కడికైతే వెళ్దాము. నైట్ లోడ్ అయింది. నైట్ లోడ్ అయ్యేటప్పటికి బండి 11 అయింది. కాటా వేసుకుని హైవే ఎక్కినప్పుడు 12 అయింది. సో డీజిల్ అయితే ఫుల్ చేసాము. ఫుల్ చేసి బండి ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు వచ్చామంటే 98 కిలోమీటర్లు వచ్చింది బండి. అయితే ఒకసారి ఉదయాన్నే డాబాలోకి వచ్చి పెట్టి పనుకునేసాను ఇక్కడ. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి 3 అయింది. నిద్ర వచ్చింది, పెట్టి పనుకునేసాను. అయితే పొద్దున్నే నిద్రలేయగానే బండిలో మనం చెక్ చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి థింగ్స్. బండిలో నుంచి కిందకి దిగి డీజిల్ అది కాకుండా మనకు బండి ఆయిల్ బండి కదా, ఆయిల్ బండిలో వాల్స్ అనేది చెక్ చేసుకోవాలా. ఆయిల్ ఏమైనా దొంగతనం చేస్తుంటారు ఏమైనా చూసుకోవాలా. సో దట్ దిగేసి ఆయిల్ బండి చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుని బండి స్టార్ట్ చేసుకుని బయలుదేరుతాం. ఓకేనా. ట్యాంక్ అయితే చూసుకోబలేదు. ట్యాంక్ ఆల్రెడీ ఆడ మీటర్ చూశాను. ట్యాంక్ ఫుల్గానే ఉంది. మీటర్లో చూస్తే సరిపోద్ది. ట్యాంక్లో మన డీజిల్ అంతా పట్టించున్నాము. ఇంకా రిమైనింగ్ ఎంతో నాకు తెలుస్తుంది. సో అది కాదు మనకి ఇంపార్టెంట్. వాల్స్ ఆయిల్ ఎంత దొబ్బినారా, మనం వేసిన ముడి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలా. మనం వేసిన ముడి కరెక్ట్గానే ఉంది. స్టెప్నీ టైర్ గట్రా చూసుకోవాలా. స్టెప్నీ టైరు, వాల్స్. చలి అదర కొట్టేస్తుంది. అదర కొట్టే టీ పెట్టాడు. చలి, ఫుల్ చలి తండ. హాయ్ బల్లో. హాయ్. టీ తాగేసి బయలుదేరుదాం. బండి అయితే పెట్టినాం కదా, సైడ్ ఆపినాం బండి. ప్రజెంట్ మనమైతే వడోదరా బైపాస్ మీద ఉన్నాము. వడోదరా సూరత్ రోడ్ అనమాట ఇది. ఈ రోడ్లో ఏంటంటే మనం సెంటర్ లైన్లోనే పోవాలా, మధ్యలో లైన్లోనే పోవాలా, లేదంటే లెఫ్ట్లో పోవాలా. రైట్లో పోయామనుకోండి కేసు రాస్తాను. లెఫ్ట్లో ఏదో ఫుల్ లెఫ్ట్ లారీలు పోతున్నాయి కదా, ఫుల్ లెఫ్ట్లో వచ్చి ఓన్లీ ట్రక్ వెహికల్ అనమాట. లారీలు పెద్ద హెవీ వెహికల్స్ పోవాల్సిన రోడ్ అది, లెఫ్ట్ సైడ్ అది. సెంటర్లో వచ్చి బస్సులు, ట్రక్కులు, బస్సులు కానీ లారీలు కానీ పోవాలి. ఆ లాస్ట్ చూసారా, ఆ లాస్ట్ రోడ్ ఓన్లీ కార్లు పోవాలి. ఆడ పోలీసులు కానీ చూసారనుకోండి ఇంకేమైనా బొమ్మ పలికి చేస్తారు. ఈ పనిగా కాసుకో ఉంటారు పోలీసులు, కాసుకో ఉంటాం. దొరికితే కేసు రాసేదాని కోసం. కానీ మనం చిక్కంగా మనం రూల్స్ ఫాలో అవుతాం. రూల్స్ రంజన్ ఉన్నాను. ఇంకా మనకి ఇంకా సూరత్ వచ్చి 220 కిలోమీటర్ ఉంది సూరత్. ఇది బైపాస్, సూరత్ బైపాస్, వడోదరా సూరత్ బైపాస్ ఇది. సో అక్కడికి వెళ్ళే తర్వాత చూద్దాం ఎంత టైం పడుతుందో. నైట్ పొద్దుపోతే ఇంకా ట్రాఫిక్ ఇంకా అదిరిపోతుంది ట్రాఫిక్. ఇది గుజరాత్ దాటిన తర్వాత మహారాష్ట్ర బార్డర్లోని ఘాట్ రోడ్ ఇది. ఇక్కడికి వచ్చేటప్పటికి నైట్ 1:30 అయింది. నిద్ర పడ్డం లేదు. నిద్ర పట్టపోయేటప్పటికి సరే ట్రావెల్ చేద్దామని చెప్పేసి ట్రావెలింగ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మనం దులియాకి వెళ్తే దులియా వచ్చి ఒక 80 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళి పెట్టి పడుకునేద్దాం. ఒక 2 అవర్స్ కానీ గట్టి కొడితే బండి అయితే దులియాకి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా డాబాలు ఈ లోపల ఎక్కడైనా నిద్ర వస్తే ఖచ్చితంగా పెట్టి కొనుక్కొనేస్తాను. పెట్టి కొనుక్కొని ఉదయంతో 5-6-7 గంటలకంతా వేసి బయలుదేరు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం బండి లోడ్ అయిన కాడి నుంచి 650 కిలోమీటర్లు వచ్చాము. వచ్చి నైట్ ఇక్కడికి వచ్చేటప్పటికి నవాపూర్ దాటుకొని మహారాష్ట్ర బార్డర్ క్రాస్ చేసుకొని ముందుకు వచ్చేసి డాబాలో పెట్టి కొనుక్కొనేసాను. ఎందుకంటే ఆ రోడ్డు సరిగ్గా జర్నీ కలవదు. నవాపూర్ రోడ్ జర్నీ కలవదు. కలవడానికి మనం ఏం చేస్తామంటే
బేజారు కొట్టేస్తుంది. రోడ్డు బేజారు కొట్టినప్పుడు టైం టు టైం పడుకోవాలా, నిద్ర వస్తే పట్టు పడుకోవాలా. నైట్ అక్కడికి వచ్చేటప్పటికి ఎంత అయిందంటే 3 అయింది టైము. 3 గంటలకి పెట్టి పనుకొని 6 గంటలు లేచాను. టైం వచ్చి 6 అయింది టైము. చూడండి, ముంబై 306, నాసిక్ 108, మాలేగాం నుంచి షిరిడి నాసిక్ ఇదే రోడ్డు అనమాట. ఇదే రోడ్డు షిరిడి నాసిక్ రోడ్ ఇదేను. మనం మాలేగాం నుంచి ఔరంగాబాద్ వెళ్ళి ఔరంగాబాద్ నుంచి కూడా వెళ్తుంది, లేదంటే మళ్ళీ వేరే రూట్ ఉంది. స్ట్రైట్కి వెళ్తే వెళ్తుంది, షిరిడి నాసిక్ వెళ్తుంది. హెచ్పి బొంకులో పట్టించాను. సో బయలుదేరదాం మనం. ఇక్కడ నుంచి చక్కగా కొట్టాలి ఔరంగాబాద్. 90 రూపాయల 50 పైసలు సెకండ్ ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం ఇక్కడ. ఇది వచ్చి మన మాలేగాన్ దగ్గర ఉంది సెకండ్ ఫుల్ ట్యాంక్. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ వచ్చి మనం అక్కడ గుజరాత్లో చేసాము. సెకండ్ ఫుల్ ట్యాంక్ వచ్చి మహారాష్ట్రలో చేస్తాం. ఎంత పడుతుంది చూద్దాం. మామూలుగా అయితే 24 కిలోమీటర్లు. చూడండి, హైవే అది. హైవే నుంచి వచ్చే కొంచెం ముందుకు డీజిల్ పట్టుకొని ముందుకు రాగానే ఇక్కడ డాబా ఒకటి ఉంది. డాబాలో ఇక్కడ పెద్ద పార్కింగ్, ఇక్కడ బండి పెట్టుకుని దానికోసం. మనమైతే ఇక్కడ భోజనం స్టార్ట్ చేశాను. భోజనం వండుకుందామని చెప్పేసి భోజనం వండుకున్న తర్వాత స్నానం చేసుకుని బయలుదేరదాం అనుకుని ఇక్కడ ఆపాను. చూడండి, ఇక్కడ లాంగ్ షాట్లో చూడండి, తొట్లు చూడండి, పెద్ద పెద్ద తొట్లు ఉంటాయి. తొట్లు కాడ డ్రైవర్లు స్నానం చేస్తూ ఉంటారు. ఇట్లా బండ్లు కడుక్కునే వాళ్ళు కడుక్కునేట్టు ఇక్కడ బండి ఆపుకొని స్నానం చేసుకుంటూ ఉంటారు. ఇది విషయం. ఇక్కడ డాబాలలో ఏంటంటే మనం తినాలనుకుంటే తినచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. అదే ప్రాబ్లం లేదు ఇక్కడ డాబాలలో. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా అయితే తినాలని రూల్ ఏం లేదు. స్నానం చేసుకుని పోవచ్చు, మన ఇష్టం అన్నమాట. రైస్ కూడా ఉడకపోవచ్చింది, లాస్ట్ ఫైనల్లో ఉంది ఇలా రైస్. ఇంకపోతే నెక్స్ట్ ఏంటంటే మనం ఈరోజు నేను వేరుశెనగ పప్పులు పచ్చడి చేద్దామనేసి అనుకున్నాను. దానికి కావాల్సింది వేరుశెనగ పప్పులు అయితే ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేశాను. ఫస్ట్ రైస్ మొత్తం కంప్లీట్, రైస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయి రైస్ ఉడికిపోగానే నెక్స్ట్ వచ్చి పచ్చడిని స్టార్ట్ చేస్తాను. మన దాంట్లో మిక్సీలు లేవు కదా, చెంబులో వేసుకోవడమా, రాడ్ ముద్దకం వేసుకొని దంచుకోవడమా. ముద్దకం లేదా స్క్రూ డ్రైవర్ పెట్టుకొని, అది మంచి బరువు ఉంటుంది స్క్రూ డ్రైవరు. దీన్ని చేసుకొని బాగా దంచినాం అనుకోండి, బాగా మెత్తగా అయిపోతుంది. ముందు రైస్ అయితే అయిపోయి తర్వాత అయితే పచ్చడి అయితే చేద్దాం. కరెక్ట్ బీడ్ ఘాట్ ఎక్కుతున్నాను. బండి ఏదో ట్రబుల్ వచ్చింది. ఈ ఘాట్ సెక్షన్లలో ట్రబుల్ వస్తే బండి చాలా ఇబ్బంది. అన్నానికి ఇబ్బంది, మెకానికల్ దొరకరు. కరెక్ట్గా అంటే హైట్లో జరిగింది అనుకోండి, మరి డౌన్లో కానీ జరిగింది అనుకో ఇంకేంలే, అసలు బండ్లే కనపడవు అనమాట. హైట్లో జరిగింది కాబట్టి అతనికి అదృష్టం లాగా అనమాట. ఇదంతా ఎక్కుడే చూడండి, చుట్టుపక్కల కొండలు, బీడు ఘాటు. మనం వచ్చినప్పుడు డౌను, పోయేటప్పుడు ఎక్కుడు. 4 గేర్లు ఎక్కుతా ఉంది బండి, అరుస్తూ ఉంది. ఇది పర్లే, ఒక మాదిరిగా ఘాటు, మరీ అంత ఘాటు ఏం కాదు, మాదిరిగా ఘాటు. ఇక్కడ కింద నుంచి పై దాకా ఒక 1/2 కిలోమీటర్ దాకా రావచ్చు ఘాటు. పొరపాటున కానీ గేర్ కానీ మార్చాము అనుకోండి, బాగా లాగుతుంది. 4వ గేర్ నుంచి 5వ గేర్లో పోదాం అనుకున్నాం అనుకోండి, బండి మళ్ళీ పికప్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు 4వ గేర్ నుంచి 4వ గేర్ నుంచి మళ్ళీ 3వ గేర్ రావాలా, 3వ గేర్ నుంచి మళ్ళీ 2వ గేర్ రావాలా, పెద్ద ఆగం అయిపోతుంది. ఫైనల్గా అయితే వచ్చేసాము విజయ ఆయిల్స్ కాకినాడకి. బండి అయితే లోపల తీసుకున్నారు. పొద్దున్న చీకటితో 3 గంటల టైంలో వచ్చాను. 3 గంటల టైంలో ఆ టైంలో లోపల తీసుకోలేదు, ఎండబడి తీసుకుంటామని చెప్పారు. 9 గంటల లోపల తీసుకొని బండి లోపల పెట్టుకొని శాంపుల్ తీయాలి. ఫస్ట్ శాంపుల్ తీసిన తర్వాత రిపోర్ట్ ఓకే అయితే బండి కాటా వేసుకొని అన్లోడ్ చేసుకుంటాం అని చెప్పన్నారు. సో బండి లోపల చూడండి, సో మెయిన్ గేట్ ఇది లోపల తీసుకున్నారు. అది లోపల ఉంది బండి. అయితే ఈరోజు అన్లోడ్ అయిపోతే ఇంకా లోడింగ్ ఎక్కడికో చెప్తారు, లోడింగ్ చూసుకోవాలి. నెల్లూరుకే ఉంటే నెల్లూరుకు ఉంటుంది, లేదంటే బయట గుజరాత్ కానీ ఎక్కడో దగ్గర లోడ్ చూసుకుని బయలుదేరాలి. లోడ్ తొందరగా బండి తిప్పాలి. పండగ లోపల ఒక ట్రిప్ వచ్చేద్దాము. సో ఫైనల్గా వీడియో నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.